అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ పడుతున్న హిల్లరీ క్లింటన్ ట్రంప్ మధ్య పోరు రసవత్తరంగా సాగుతోంది. తాజా సర్వేలో హిల్లరీ 7 పాయింట్లు ముందంజలో ఉన్నట్టు స్పష్టమైంది. సఫోల్కో యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో హిల్లరీ క్లింటన్ కు 48% మంది మద్దతు నిలవగా ట్రంప్ కు 41% మంది అండగా ఉన్నట్టు స్పష్టం చేశారు. 9% మంది ప్రస్తుతానికి ఏమీ తేల్చుకోలేదని తెలిపినట్టు సర్వే చెబుతోంది. తూర్పు పశ్చిమ తీర ప్రాంత ఓటర్లు, మహిళా ఓటర్ల మద్దతుతో హిల్లరీ గట్టి పోటీ ఇస్తున్నట్టు సర్వేలో తేలింది. ఎలా అండగా ఉంటారో అన్న స్పష్టత ఇవ్వని కారణంగా అల్పసంఖ్యాక వర్గాలు ఇంకా ఆమెకు దూరంగానే ఉన్నారని సర్వే పేర్కొంది. మహిళా ఓటర్లలో హిల్లరీ వైపు 54% మంది ఉంటే ట్రంప్ నాయకత్వాన్ని 38% మంది అంగీకరిస్తున్నారు. ఆఫ్రికన్ అమెరికన్ ఓటర్లలో 92% మంది హిల్లరీకి మద్దతుగా నిలుస్తున్నారని, 4% ట్రంప్ వైపు మొగ్గుతున్నట్టు సర్వే వివరిస్తోంది. realclearpolitics.com నిర్వహించిన సర్వేలోనూ హిల్లరీకి 4.9 పాయింట్ల ఆధిక్యంలో ఉన్నట్టు తేటతెల్లమైంది. ట్రంప్ కంటే హిల్లరీ 1 పాయింట్ వెనుకబడి ఉన్నట్టు మరో సంస్థ నిర్వహించిన సర్వే తేలింది. తన ప్రచారం ద్వారా హిల్లరీ ఆగస్టు నెలలో 143 మిలియన్ అమెరికన్ డాలర్లు పోగు చేశారు. ఇప్పటి వరకు పోగైన నిధుల్లో ఆగస్టు నెలలోనే ఎక్కువ వసూలు చేశారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పటి వరకు 62 మిలియన్ అమెరికన్ డాలర్లు సేకరించినట్టు డెమోక్రటిక్స్ పార్టీ